సమాజ్వాదీ పార్టీ సంక్షోభం తారాస్థాయికి చేరి పార్టీ రెండుగా విడిపోయిన నేపథ్యంలో జనవరి 5న తలపెట్టిన జాతీయ సదస్సును ములాయం సింగ్ వర్గం వాయిదా వేసింది. పార్టీ ఎన్నికల చిహ్నం కోసం అఖిలేష్ వర్గం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం అమర్ సింగ్తో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం కానున్నారు. ప్రస్తుత పరిస్థితిని చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న ములాయం అందుకు సంబంధించి న్యాయ నిపుణుల సలహాలు స్వీకరిస్తారని తెలుస్తోంది. ఢిల్లీ బయలుదేరే ముందు తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన ములాయం తాను ఎలాంటి పొరపాటు చేయలేదన్నారు. తాను సంపూర్ణంగా ఆరోగ్యంతో ఉన్నట్లు స్పష్టం చేశారు. లక్నోలోని జనేశ్వర మిశ్రా పార్కులో ఆదివారం అఖిలేష్ వర్గం జాతీయ సదస్సు ఏర్పాటు చేసి ములాయం స్థానంలో యూపీ ముఖ్యమంత్రిని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోగా తన ప్రమేయం లేకుండా నిర్వహించిన సదస్సు చట్టవిరుద్ధమని ములాయం ప్రకటించారు. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేల ముఖ్యమంత్రి అఖిలేష్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్యత్ కార్యాచరణపై వారితో సమాలోచనలు చేయనున్నారు. సమాజ్వాదీ పార్టీ సంక్షోభం తారాస్థాయికి చేరి పార్టీ రెండుగా విడిపోయిన నేపథ్యంలో జనవరి 5న తలపెట్టిన జాతీయ సదస్సును ములాయం సింగ్ వర్గం వాయిదా వేసింది. పార్టీ ఎన్నికల చిహ్నం కోసం అఖిలేష్ వర్గం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం అమర్ సింగ్తో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం కానున్నారు. ప్రస్తుత పరిస్థితిని చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న ములాయం అందుకు సంబంధించి న్యాయ నిపుణుల సలహాలు స్వీకరిస్తారని తెలుస్తోంది. ఢిల్లీ బయలుదేరే ముందు తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన ములాయం తాను ఎలాంటి పొరపాట్లు చేయలేదన్నారు. తాను సంపూర్ణంగా ఆరోగ్యంతో ఉన్నట్లు స్పష్టం చేశారు. లక్నోలోని జనేశ్వర మిశ్రా పార్కులో ఆదివారం అఖిలేష్ వర్గం జాతీయ సదస్సు ఏర్పాటు చేసి ములాయం స్థానంలో యూపీ ముఖ్యమంత్రిని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోగా తన ప్రమేయం లేకుండా నిర్వహించిన సదస్సు చట్టవిరుద్ధమని ములాయం ప్రకటించారు. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేల ముఖ్యమంత్రి అఖిలేష్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్యత్ కార్యాచరణపై వారితో సమాలోచనలు చేయనున్నారు. సమాజ్వాదీ పార్టీ సంక్షోభం తారాస్థాయికి చేరి పార్టీ రెండుగా విడిపోయిన నేపథ్యంలో జనవరి 5న తలపెట్టిన జాతీయ సదస్సును ములాయం సింగ్ వర్గం వాయిదా వేసింది. పార్టీ ఎన్నికల చిహ్నం కోసం అఖిలేష్ వర్గం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం అమర్ సింగ్తో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం కానున్నారు. ప్రస్తుత పరిస్థితిని చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న ములాయం అందుకు సంబంధించి న్యాయ నిపుణుల సలహాలు స్వీకరిస్తారని తెలుస్తోంది. ఢిల్లీ బయలుదేరే ముందు తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన ములాయం తాను ఎలాంటి పొరపాట్లు చేయలేదన్నారు. తాను సంపూర్ణంగా ఆరోగ్యంతో ఉన్నట్లు స్పష్టం చేశారు. లక్నోలోని జనేశ్వర మిశ్రా పార్కులో ఆదివారం అఖిలేష్ వర్గం జాతీయ సదస్సు ఏర్పాటు చేసి ములాయం స్థానంలో యూపీ ముఖ్యమంత్రిని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోగా తన ప్రమేయం లేకుండా నిర్వహించిన సదస్సు చట్టవిరుద్ధమని ములాయం ప్రకటించారు. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేల ముఖ్యమంత్రి అఖిలేష్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్యత్ కార్యాచరణపై వారితో సమాలోచనలు చేయనున్నారు. आपसे पूछना है क्या आप हमको वीसा देंगे कि दिल्ली आप क्यों आए? आपसे मुझे वीसा लेकर के दिल्ली आना है? आपसे क्या CNN IBN से और चैनलों से वीसा लेना है, स्वीकृति लेनी है? आप लोग हैं कौन? विदेश मंत्रालय? मुलायम सिंह यादव को आप देखिए, मैं आप लोग कुछ मत बोलिए, हमें कुछ नहीं बोलना है. हम मुलायम सिंह जी के साथ थे, हैं, रहेंगे और उनके साथ रह करके अगर कभी नायक बने तो अगर खलनायक भी बनना पड़ेगा तो बनने के लिए तैयार. लेकिन आपको पार्टी से निकाल दिया, अगर आपको पार्टी से निकाल दिया, वो खुद पार्टी का आप इतना भी प्रोवोक करिए. प्रोवोक नहीं कर रहे. नहीं आप प्रोवोक ही कर रहे हैं, हमको ढेर प्रोवोक हो रहे हैं. नहीं, अखिलेश यादव राष्ट्रीय अध्यक्ष बन मैं रहे हैं. पहले भी किसी दल में नहीं था. जब मैं राज्यसभा बना उस समय तक मैंने समाजवादी पार्टी नई ज्वाइन की थी. बिना समाजवादी पार्टी में अधिकृत रूप से सम्मिलित हुए मुझे राज्यसभा का उम्मीदवार बनाया
और जब मैं राज्यसभा का उम्मीदवार बना तब मैंने समाजवादी पार्टी से पर्चा भरा। मैंने अन्य नेताओं की तरह पत्रकार वार्ता में हाथ जोड़ करके राज्यसभा का टिकट नहीं मांगा। यह पूछे जाने पर मुलायम सिंह जी ने कहा, अमर सिंह हमारे दल में नहीं है, हमारे दिल में है। तो अगर मुलायम सिंह जी अपने दिल से मुझे निष्कासित कर दें तो मेरे लिए खेद का विषय है और दल का मेरे लिए कोई महत्व नहीं।